ఇటీవలే ఇద్దరు మానవ మృగాల దాడిలో పైశాచికంగా ఏదైతే పేద విద్యార్థి మెడికో విద్యార్థి ప్రియాంక మృతి చెందింది. రాజమండ్రిలో మరో 6 నెలల్లో పీజీ పూర్తి చేసి ప్రజాసేవ చేయాలి, పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో డాక్టర్ని ఎంచుకొని డర్మటాలజిస్ట్గా మరో 6 నెలల్లో పూర్తి చేసుకున్న తరుణంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం. అయితే మనం ఇప్పుడు ప్రియాంక సొంత విలేజు గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నియోజకవర్గంలోని ఏక్లాస్పూర్లో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ప్రియాంకకు సంబంధించిన బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రియాంక ఎట్లా ఉంటుంది, చిన్నతనం నుంచి ఎట్లా ఉంటుంది? చాలా మంచోళ్ళే సార్, మంచాయమ్మనే. వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, పోతుంటారు అట్లా. అయితే ప్రియాంక అంటే నడవడికి ఎట్లా ఉండేది? నడవడికి మంచిదే సార్, మంచిది. వస్తుంటే అక్కడ చదువుకునే కన్నా పోయినారు, ఇట్లా వస్తుందని అనేది నమ్మకం ఉంటుంది. డాక్టర్ అయి వస్తుంది ఆయమ్మ. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఎట్లాంటి అవగాహన ఉంటుండే ఆమెకి? చదువు పట్ల అంటే చదువుకోవాలని బాగా నేర్చుకుంటుండే సార్, నేర్చుకోవడానికి అక్కడ వాళ్ళ నాయన అక్కడ ఏడ్చినాడు, పంపించినాడు. ప్రియాంకకు ఇటువంటి సంఘటన జరగడం, ఇలాంటి వారి చేతిలో హత్యకు గురవడం ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా చాలా బాధ అనిపిస్తుంది. మన ఊరికి డాక్టర్ అయి వస్తుంది అనేది నమ్మకం ఉండే మనకి. అట్లాడిది అట్లా చేసిన వాళ్ళు. మా పాపకైతే ఇప్పుడు న్యాయం జరగాల. మా పాప అయితే మళ్ళీ తిరిగి రాదు. ఆ అమ్మాయి ఉంటే మా ఊర్లో డాక్టర్ అవుతుండే, చాలా మంచి పేరు తెచ్చుకుంటుండే. ఇంకా మాకు ఎన్నో ఆశలు ఉండే. వాళ్ళకి అట్లా చేసిన వాళ్ళు అంత పైనుంచి తొక్కుని పోయాం. ఒకసారి టాచ్ ఇచ్చినారు, మళ్ళీ వచ్చి ఇచ్చినారు, మళ్ళీ మూడోసారి కట్ట చేస్తే ఎట్లా సారు? మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మీతో ఎట్లా ఉండేది ప్రియాంక అనుబంధం? ఎట్లా ఉండేది? మంచిగా ఉండే, వస్తుండే మా ఇంటికి వచ్చినప్పుడు అత్తాన్ని మాట్లాడుతుండే, చాలా మాట్లాడుతుండే. ఊరికి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తుండే మాట్లాడుతుండే ఇట్లని. ఒక ఎదిగిన అమ్మాయి కష్టపడి చదువుకొని సేవ చేయాలని. అయితే ఒక్కసారి ఇలాంటి సంఘటన జరగడంతో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా మీరు? చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా మన ఊరికి డాక్టర్ అయి వస్తుందని చాలా ఆశలు పెట్టుకొని ఉంటున్నాము. అట్లాడితే అట్లా చేసిన వాళ్ళు దుర్మార్గులు. మా పిల్లకైతే ఇప్పుడైతే న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే ఆ దుండగుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? శిక్ష పడాలి వాళ్ళకి, ఎక్కడ తిరిగి వాళ్ళకి శిక్ష పడాలి. ఇట్లా అట్లా ఇడిచిపెడితే మళ్ళీ ఇంకోరు కూడా అట్లనే తయారవుతారు. పంపించాలంటే కూడా బాధ అనిపిస్తుంది. మన ఊరు పిల్లలకి ఎక్కడ చదువుకునికి పోతే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా చేస్తారని భయం అవుతుంది మనకైతే ఇట్లా చేస్తే. అట్లా అయితే ఇప్పుడు మీరు ప్రియాంకకి ఏమవుతారు? మా మామయ్య కూతురు సార్. ఆమె ఎట్లా ఉంటుండే ప్రియాంక? చాలా మంచి ఆమె సార్, చదువుకోవడానికని అక్కడికి వెళ్ళింది. ఒక 6 monthsలో ఇక్కడికి వస్తుంది, డాక్టర్గా తిరిగి వస్తుంది అన్న టైంలో ఆమెకి ఇలా జరిగింది. ఇక్కడ డాక్టర్గా తిరిగి వచ్చి చాలా గౌరవంగా ఉండేది ఆమెకు ఈ ఊర్లో. ఈ మా కుటుంబంలో ఇలా వాళ్ళ చాలా పెద్ద కుటుంబం సార్. ఆమె ఒక్కడే డాక్టర్, ఇక్కడ ఎవ్వరు లేరు డాక్టర్. అయితే చాలా మంచిగా ఉంటుండే సార్ ఆమె ఇక్కడ వచ్చినప్పుడెల్లా. అయితే చదువుకోవడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ వనరులు లేకున్నా కానీ చదువుకోవడానికి వివిధ ప్రాంతాలకు తండ్రి కూడా ఎంకరేజ్ చేయడము, అయితే ఈమె యాక్టివ్నెస్ చూసి కష్టపడి చదువుకోవడము, అంటే ఎట్లా ఇక్కడ అంత డాక్టర్ స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఊరు నుంచి? ఇక్కడ ఎవరు లేరు సార్, ఆమెనే ఫస్ట్ డాక్టర్. ఇంకో 6 monthsలో ఆమె డాక్టర్గా తిరిగి వస్తున్న టైంలో ఇలా జరిగింది. బట్ ఆమెకు ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు సార్, చాలా ఘోరం. అందరికీ చాలా బాధ ఉంది. ఖచ్చితంగా ఆ నిందితులకి మరణశిక్షనే పడాలి. లేకపోతే ఇట్లా ఇంకొకరు కూడా ఇలాగే తయారవుతారు. వాళ్ళని వదిలిపెడితే నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అయితే ప్రియాంక మీతో అనుబంధం, ప్రియాంకకు మీకు అనుబంధం వయసులో ఎంత తేడా ఉంది? అనుబంధం ఎట్లా ఉంది? వయసులో ఒక 2-3 years గ్యాప్ ఉంటుంది సార్, అంతే. కానీ చాలా మంచి ఆమె సార్. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విలేజ్కి రావడం చాలా తక్కువ. వాళ్ళు చిన్నప్పుడు వెళ్ళిపోయారు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. అయితే మంచిగానే ఉంటుండే అందరితో. అయితే ఏదైనా ఫంక్షన్లలో కానీ తర్వాత ఈ మధ్యలో మీరు ఏమైనా కలిసిన సందర్భాలు ఉన్నాయా? ఈ మధ్యలో ఏం కలవలేదు సార్. ఈ మధ్యలో అయితే దాదాపు కలవలేదు.
జస్ట్ తెలుసు ఆమె 6 మంత్స్లో వస్తుంది డాక్టర్గా, ఆమెకు జాబ్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనే విషయం అయితే తెలుసు. అయితే మీరు చివరిగా ఏం చేయాలి? ఆమె పట్ల న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా మీరు ఏం చెప్తారు? ఏపీ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాలి సార్. మెడికో విద్యార్థి ప్రియాంక హత్యకు గురైన తర్వాత కుటుంబాన్ని పరామర్శించడానికే రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారు వచ్చారు. వారిని అడిగి ప్రధానంగా మెడికో విద్యార్థి ప్రియాంక హత్యను మీరు ఎట్లా చూస్తారు? ఒకసారి వీరి డిమాండ్ కూడా ఒకసారి వినండి. నేను ఇవాళ ఒక్కటే అంశము, ఈరోజు డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయము వేరే పాపకి ఎవరికి కూడా జరగకూడదు. రెండోది, ఈ కుటుంబానికి పూర్తి స్థాయిగా భరోసాగా అండగా ఉండడానికి మేము కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ఉన్నారనే అంశాన్ని తెలియపరచడానికి రావడం జరిగింది. ఏదో ప్రభుత్వము 20 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామని అంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఏంటంటే 20 లక్షలు, ఇదేమన్నా యాక్సిడెంటా? ఒక మర్డర్ లాగా తలకాయ మించి కారు ఎక్కించుకొని వెళ్ళిపోతే 3 రోజుల పాటు గతి లేదు. మాకు తెలిసి మేము ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం డిఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న యాక్సిడెంట్ అని చెప్తాడు. సార్ నా ఫోన్ ఇవ్వండి, అది చూపిస్తాను. ఒక చిన్న యాక్సిడెంట్ అని చెప్తాడు డిఎస్పీ. ఎంత అన్యాయమో చూడండి. వాళ్ళు కట్టిన కేసు కూడా 125B కట్టారు. అంటే మామూలుగా రోడ్డు పైన ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయి చూసారా, దానికి కట్టిన కేసు అది. అంటే నెగ్లిజెన్స్ కేసు కట్టారు. మేము వచ్చి దాన్ని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 308 కట్టారు. అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ టు మర్డర్ అని కేసు కట్టారు. అది కూడా పెద్ద కేసు కాదు. నేను ఆ రోజే చెప్పాను సెక్షన్ 105 కట్టాలి అని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు ఇవాళ 105 కట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా కానీ మనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకు కూడా కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి అని అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలనేది డాక్టర్ ప్రియాంక తండ్రి కోరిక, వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక. ఇవాళ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరండి? మీరు ట్వీట్ పెడితే సరిపోతుందా? అసలు ముఖ్యమంత్రి గారు రావాల్సిన అంశము, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాల్సిన అంశము. ముఖ్యమంత్రి గారికి ఖాళీ లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? నారా లోకేష్. పాప ఎవరండి? స్టూడెంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ రావాలి కదండి, ఎందుకు రారండి? అంత పెద్ద కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? నేను అడిగే ఒకే ఒక అంశం అడుగుతా ఉన్నా. ఆ పాప ఫ్రీ సీట్ MBBS చదివింది, పాప ఫ్రీ సీట్ PG చదివింది. PG చదివినప్పుడు మీరు 20 లక్షల కాంపన్సేషన్ ఏ మూలకు వస్తుందని అడుగుతున్నా. ఇవాళ ఈ అంశము ఒకటి పక్కన పెడితే కనీస పక్షాన 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ అనేది మినిమం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. రెండో అంశము, 3 రోజుల పాటు ఈ కేసుని పక్కదారి పట్టించిన వ్యక్తులు ఎవరు? అది కూడా తేలాలి. డాక్టర్ ప్రియాంక లాంటి అన్యాయము వేరే పిల్లలకి జరగకూడదు. నిందితుల్ని శిక్ష పడ్డము ఎంత ఇంపార్టెంటో, నిందితులను కాపాడిన వాళ్ళ పైన కూడా దానికన్నా ఎక్కువ కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిందితులను కాపాడిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, డాక్టర్ ప్రియాంక లాంటి అమ్మాయిలకి ఇంకా ఎంతోమందికి అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది. ఇది కదా ఫస్ట్ పట్టుకోవాల్సింది. 3 రోజుల పాటు ఈ నిందితులను ఎక్కడ దాచారు? 4వ తారీఖు పోలీస్ రికార్డ్స్ ప్రకారము 4వ తారీఖున నిందితుల యొక్క ఫోన్స్ సీజ్ చేశామని చెప్పారు. నిందితులు దొరకకుండా ఫోన్స్ ఎక్కడైనా దొరుకుతాయండి? అసలు కారు ఎప్పుడు పట్టుకున్నారు? ఆ కారు సర్వీసింగ్ ఎవరు చేశారు? అసలు 3 రోజుల పాటు ఆ సెక్షన్స్ని ఎందుకు ఆల్టర్ చేయలేదు? మీకు అసలు లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి 3 రోజులు పడుతుందా? ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా వీడియో చూపిస్తే ఇమీడియట్గా అటెంప్ట్ మర్డర్ కేసు కడతారు ఎవరైనా కానీ. పోనీ కనీసం అటెంప్ట్ మర్డర్ కట్టకపోయినా అటెంప్ట్ కల్పబుల్ హోమిసైడ్ అయినా కట్టాలి కదా, 308 అయినా కట్టాలి. అది కూడా కట్టలేదే. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి.
ఇవాళ ఆ ఒక్క అంశమే కాదండి, రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు గడిచిన వారం రోజుల్లో 3 మర్డర్లు జరిగినాయి. ఇవాళ లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతూ ఉంది. నేను ఇవాళ కోరుకునేది ఒకటే కోరుకుంటా ఉన్నా, డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి. డాక్టర్ ప్రియాంకకి ఆత్మ శాంతి చేకూరాలి అని అంటే ఆ నిందితులకి కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. ఆ నిందితులను కాపాడిన వాళ్ళకి కూడా కఠినాతి కఠినమైన శిక్ష పడితేనే నాకు తెలిసి డాక్టర్ ప్రియాంక ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. డాక్టర్ ప్రియాంక లాంటి అమ్మాయిలు ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉండాలి అని అంటే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితులకు ఖచ్చితంగా కఠినాతి కఠినమైన శిక్ష వేస్తేనే ఇది జరుగుతుంది. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము గతంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని పక్క తీసేస్తున్నారు. దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవేమీ జరగకుండా ఈ రకంగా అన్యాయం జరుగుతుందని అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరు కూడా ఊరుకోము. ఈ ఇష్యూని ఖచ్చితంగా పోరాటం చేస్తాము. నిందితులకు కఠినమైన శిక్ష పడేదాకా నిద్రపోము. అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున తమ కుటుంబానికి, ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాము. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలి. ఇలాంటి సంఘటనలపై కూడా ప్రభుత్వాలు కఠినాతి కఠినంగా వ్యవహరించాలని కూడా చెప్తున్నారు. సార్, మేము చాలా పేద కుటుంబాల్లో పుట్టిన ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళం సార్. ఆడపిల్లల్ని కాపాడండి, రక్షించండి, ఆడపిల్లల్ని కాపాడి మంచిగా చదివించండి, సమాజంలో ఆడపిల్లలకి మంచి సంరక్షణ ఇవ్వండి అని ప్రభుత్వాలు ఇన్ని చెప్తున్నాయి కదా సార్. మరి ఆడపిల్లల్ని ఇంత కష్టపడి చదివించి వాళ్ళని పోషించి ఒక మంచి ప్రయోజకుల్ని చేయాలని చెప్పి మేము ఇంత కృషి చేస్తున్నాం. మా కష్టార్జితం అంతా పోసి వాళ్ళకు ఇంత కుగ్రామం నుంచి ఎక్కడికో టౌన్లోకి వెళ్ళి చదివించుకుంటే ఇట్లా జరిగితే మా లాంటి అణగారిన కుటుంబాలు, చేనేత కుటుంబాల్లో ఇలా జరిగితే ఎంతమందికి స్తోమత ఉంటుంది సార్, చదివించే స్తోమత? మేము అయినా కూడా ఇంత బేర్ చేసి ఇంత కష్టపడి మా కష్టార్జితం ఖర్చు పెట్టి ఇంత చదివించి కనీసం ఇంత పెద్ద కుటుంబంలో ఒకరు డాక్టర్గా తయారు చేస్తే మా అందరికీ వెలుగునిస్తుందని చెప్పి మేము ఆశపడ్డాం. చేతికొచ్చే టైంలో మా వెలుగులని, మా ఆశాజ్యోతులని ఇట్లా చిదిమేసి చంపేస్తే ఈ చట్టాలు ఏం పనిచేస్తున్నాయని నేను ఇంతకుముందు కూడా నేను ప్రశ్నించడం జరిగింది సార్. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ విషయంలో మేము న్యాయం చేస్తాము, కఠినంగా శిక్షిస్తాము అన్న చెప్పిన వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఎందుకు సార్ సెక్షన్లు ఇంకా 102 ఎందుకు పెట్టకూడదు? మేము అడిగాం సార్ ఆ రోజే. సార్ ఎందుకు 125 బీనో ఏదో పెట్టారంటే చాలా చిన్నది అది. అంటే ఒక ఏదన్నా అన్ఫార్చునేట్గా తగిలితే పొరపాటున తగిలింది, ఏదో తాగారు తగిలింది అనే సింపుల్గా. ఒక ప్రాణం పోతే కూడా ఈ సెక్షన్లు ఏంటి సార్, ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అంటే సెక్షన్లు మారుస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది? మా అమ్మాయి చనిపోయిన తర్వాత ఏ సెక్షన్లో పెట్టారు సార్? దాని విషయంలో నిన్న ఫోన్ చేస్తే సిఏ గారికి ఫోన్లు కట్ చేశారు. అంతకుముందు ఏం చెప్పారు? మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏ ఇన్వెస్టిగేషన్లో ఏ వివరాలు కావాలన్నా ఇమ్మీడియట్గా ఇస్తామన్నారు. మరి ఎక్కడిది నిన్న? ఈరోజు అడిగితే వాళ్ళు పెట్టింది ఏముంది సార్? ఆ సెక్షన్లో సరిపోతాయా? 105 సరిపోతాయా? ఖచ్చితంగా మరణశిక్ష కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొక ఆడబిడ్డకి ఇలాంటి దుర్మార్గులు ఇంత అమానుషంగా కారు తలపై ఎక్కించి చంపేస్తే వాళ్ళకు పడే శిక్షలు ఎలా ఉండాలి సార్? వాళ్ళకు మరణశిక్ష పడితేనే తర్వాతి సమాజము భయంతో మెలుగుతాయి. ఇలాంటి పనులు చేస్తే మనకు కూడా ఇలాంటి శిక్షలు పడతాయనే భయం కలుగుతుంది. అప్పుడు చట్టాలు కరెక్ట్గా పనిచేసినట్లు అవుతుంది, అందరికీ భయం ఏర్పడుతుంది. కాబట్టి చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడింది ప్రియాంక? 3వ తారీఖు రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత 5:20 నేనే ఫోన్ చేసి మాట్లాడాను సార్. ఏం చేస్తున్నావమ్మని రోజువారీగా మేము ఏదో అమ్మాయిల్ని పలకరించాలి కాబట్టి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ రోజు మాట్లాడింది. 9:30 గంటలకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది సార్. మేము ఉటావుటిన బయలుదేరి మళ్ళీ రాజమండ్రికి వెళ్ళిపోయినాం సార్. మొత్తంగా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఎవరో కాపాడుతున్నారు అన్నట్టు మాకు సమాచారం ఉంది. దీని మీద మీరేమంటారు? ఈరోజు వరకు అప్డేట్ తీసుకున్న తర్వాత మాకు అర్థం ఏమవుతుందంటే నిందితులను ఎవరో కాపాడుతున్నట్టే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా కాపాడుతున్నారు, లేకపోతే 3 రోజుల వరకు జాప్యం జరగడం ఏంటి? ఎందుకంటే నేను లాయర్ని కాదు సార్. లాయర్ అయితే పర్ఫెక్ట్గా ఆలోచించి ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ నాకు వాళ్ళు కూర్చోబెట్టుకున్నప్పుడు ప్రతిదీ చూపించారు. కానీ ముఖ్యమైనవి ఎక్కడైతే అక్కడ జరిగిందో ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు రారా సార్? మీరు చెప్పండి. ఇప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగితే మీ అబ్బాయి పలానా వాళ్ళని డాష్ ఇచ్చి చంపినాడంటే వాళ్ళకు అర్థం కాదా? మరి ఎవరు కాపాడినారు సార్ వాళ్ళనంతా? సంథింగ్ ఏదో జరిగింది సార్. ఎవరినో కాపాడడం కొరకు కాకుండా మానవతా దృష్టితో ఒక అమ్మాయిల్ని సమాజంలో
కనండి, పెంచండి, రక్షించండి, చదివించండి, స్త్రీలకి సరైన న్యాయం జరిగేటట్టు చట్టాలు మేము చేస్తాము. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే మరుసటి రోజే యాక్షన్ సీరియస్గా ఉంటుందని చెప్పే ప్రభుత్వాలు ఏం చేసినట్టు సార్? ఈ రోజు వరకు చచ్చిపోయిన తర్వాత కూడా న్యాయం జరుగుతుందా? ఇది ఏం మెసేజ్ వెళ్ళాలి సార్ సమాజానికి? అంటే ఇట్లా చంపుకుంటూ పోవచ్చా? చంపితే కొంత డబ్బు ఖర్చు అవుతుంది, కొంచెం మేనేజ్ చేస్తే అయిపోతుంది అన్నట్టుగానే ఉంది. ఈరోజు అడిగితే ఏమి ఇస్తున్నారు సార్? వాళ్ళు ఏం శిక్షణ ఇస్తున్నారు? మేమేం కోరాము ప్రభుత్వాన్ని? మీరు చేస్తాము ఎక్స్గ్రేషియా 20 లక్షలు ఇచ్చిపోయారు. సరిపోద్దా సార్ ఒక ప్రాణానికి? అంటే నేను తృప్తి పడాలా? నాకు కావాల్సింది ఖచ్చితంగా వాళ్లకు దోషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వెనక ఎవరైతే ఏమైనా సహాయం చేస్తున్నారో వాళ్లకు శిక్ష పడాల్సిందే, దోషులకు మరణశిక్ష పడాల్సిందే. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఎంత దూరమైనా నేను పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నా పేరు కనికి ఆంజనేయులు, ఎక్లాస్పూర్ గ్రామం, ఐజా మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. డాక్టర్ ప్రియాంక అంటే మా ప్రియాంక వాళ్ళ తండ్రి మా తమ్ముడే డాక్టర్ వెంకటేష్ గారు. ప్రియాంకకు నేను పెదనాయనత. మా కులము బీసీబీ 16 కుర్ని నేషియా, అంటే మేము వివర్సు. అయితే ప్రియాంక 3వ తారీఖున రాజమండ్రిలో ఒక ఉమ్మాది చేతిలో బలైంది, యాక్సిడెంట్ చేతిలో. కేవలము ప్రత్యేకంగా 3 సార్లు కొట్టి చంపేసినాడు. చాలా బాధాకరం అది. మా కుటుంబం దాదాపు 400 మంది ఉంటాం మేము. అయితే మా తమ్ముడు బిడ్డని చదివేయాలా, ఒక డాక్టర్ని చేయాలా, చేసి మా బిడ్డ 100 మందికి 1000 మందికి సేవ చేయాలా అనే తృప్తంతో మా తమ్ముడు ఆయన అభిప్రాయం. కనుక ఆయనకు 3 బిడ్డలే, కొడుకులు లేరు. ఇప్పుడు చనిపోయిన మా పెద్ద బిడ్డ, చిన్న పాప ఏదో చిన్న జాబ్ చేస్తుంది. ఇక సెంటర్ పాప ఆమెకు పెండి అయిపోయింది. ఇది వాళ్ళ చరిత్ర. కానీ చాలా కష్టపడి చదివించినాడు. ఆస్తులు ఏదో ఇంతో అంత ఆస్తులు ఉన్నాయి ఆయనకు, చిన్న ఆస్తులు ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా ఆస్తులు అమ్ముకొని బిడ్డకి చదివించినాడు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇంకా ఎడ్యుకేషన్ పెట్టినాడు. వాళ్లకు ప్రభుత్వం తరఫున ఉండి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ 20 lakh ఏమి ఇచ్చినారు సార్. 20 lakh ఏమిటి కదా సార్? అది ఒక సంవత్సరం కాదు 20 lakh చదివేయడానికి. కానీ ఏపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ మళ్ళా అంటే కొద్దిగా భారీ ఎత్తున వాళ్ళు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా చాలా బాధాకరం ఉంది మాకు. అది ఆ బాధాకరం మేము తట్టుకోలేము సార్. ఒకవేళ ఆ గవర్నమెంట్గా స్పందించకపోతే 20 lakh ఇచ్చిన చేయి దొరుకుంటే మేము 100% 400 మంది రాజమండ్రిలో అమర నిరాహార కూర్చుంటాం సార్. ఇది వాస్తవం సార్, వాస్తవం ఇది. మేము రాజకీయాలు పక్క పెట్టి మేము 400 మంది అమర నిరాహార కూర్చుంటాం సార్. ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సీరియస్ తీసుకోవాలా, కంప్లీట్గా సీరియస్ తీసుకోవాలి. ఇది ఏమంటే చిన్న ఇష్యూ కాదు సార్. ఇది మొత్తం రాష్ట్రాలంతా ఇది ఇష్యూ స్ప్రెడ్ అయిపోయింది, రాష్ట్రాలు మొత్తం. ఆ రోజు నిన్న రాజమండ్రిలో హాస్పిటల్లో చాలా ఘోరం సార్. అది ఆ పాప 7 రోజుల వరకు నరక యాత్ర చూస్తుంది ఆయన. మాకు చాలా బాధకరం సార్. ఇది చెప్పండి సార్, ప్రియాంకతో మీ అనుబంధం చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుంటే, మీరు పెద్దనాన్న అవుతారా, ఎట్లా ఉంటుండే? నా పేరు ఆంజనేయులు. నేను పాపకు పెద్దనాయన అవుతున్నా. మా తమ్ముని కూతురు. ఎట్లా ఉంది ఇన్స్పైర్ అంటే, తండ్రి ఇన్స్పైర్మెంట్. తండ్రి చదువుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని ఏదో చేయాలన్నట్ల ఉద్దేశంతో ఐజా పోయినాడు. ఫస్ట్ ఐజా ప్రాథమిక విద్య ముగించుకున్న తర్వాత కర్నూలుకి వెళ్ళి అక్కడ ఉన్నత చదువుల కొరకు పోయి అక్కడ ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక సంవత్సరం ఉన్నాక ఇప్పుడు హైదరాబాద్ పోయినాడు. ఆయన ఇన్స్పైరే ఆ పాపకు. ఇది చిన్న వయసులోనే ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఎట్లా వచ్చింది? అది ఇంకా వైద్య సేవ ఎట్లా చేయాలంటారా? ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఆ పాప చాలా ఇష్టం ఉందన్నమాట వైద్య సేవ చేయాలన్నట్లు. అంటే డాక్టర్ కావాలనే ఉద్దేశం ఉండే. ఆ ఉద్దేశంతో అంత కష్టపడి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అక్కడ పీజీ చేసింది. అంటే డెర్మలాజీ చర్మ వ్యాధి నిపుణురాలుగా చేరింది అనమాట. ఆ ఉద్దేశంతో వెళ్ళిపోయింది. నిన్న మొన్నటి వరకు మీ కళ్ళ ముందు తిరిగింది, ఈరోజు లేదంటే నిజాన్ని ఎట్లా నమ్ముతున్నారు?
ఇంకా మనం ఏం చెప్పదు, ఎందుకంటే అది జరగరాని సంఘటన జరిగింది. అందుకే నేనేం చెప్తున్నంటే, నేను ఒక పెద్ద నాయనగా ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ అని మాది ఉంది. ఆ దాంట్లో నేను స్టేట్లో కూడా సెక్రటరీగా పనిచేస్తున్నా. ఉద్యమించైనా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఒకవేళ ఒక చర్య తీసుకోక మాత్రము ఇది అన్న చెప్పినట్లుగా ఖచ్చితంగా ఉద్యమిస్తాము. ఛాలెంజ్కి తీసుకొని దీన్ని కఠిన శిక్ష ఇచ్చేట్లా ప్రయత్నం చేస్తాం కూడా. ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చాయి మీకు? ఎవరు ఏమి హామీలు ఇచ్చినా వాళ్ళు 20 లక్షలు ఇచ్చి దులుపుకున్నారు. అటువంటి దులుపుకోవడము చేయడము, తర్వాత రేపొద్దున 21వ తారీఖు బెయిల్ ఇస్తారని కూడా తెలిసిపోయింది మాకు. ఒకవేళ అటువంటిది జరిగితే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తానని నేను హామీ ఇస్తున్నాను.